ఈ దినమున మనము నూతన సంవత్సరంలో రెండవ సగభాగంలో మొదటి శుక్రవారమున మనం చేరి ఉన్నాం. రెండవ సగమేనా కదా? అవునా కదా? మరి ఈ నూతన సంవత్సరంలో రెండవ భాగంలో మనం ప్రవేశించి ఉండగా మొదటి శుక్రవారంన దేవుడు సృష్టిని సృజించిన విధానాన్ని తెలుసుకుందాం. అర్థమైందా? చూడండి ఒకసారి ఆదికాండ గ్రంథము మొదటి అధ్యాయము, మనందరికీ బాగా తెలిసిన విషయమే. మొదటి అధ్యాయం మొత్తం చూద్దాం. ఆదియందు దేవుడు భూమాకాశములను సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండును. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. చాలు. ఇక్కడ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే అల్లాడుచుండెను అంటే తిరుగుతూ ఉండటం అన్నమాట, అటు ఇటు. అర్థమైందా? అంటే ఇక్కడ మనం గమనిస్తే ఆదియందు భూమి ఆకాశములు ఎప్పుడో దేవుడు సృజించి ఉన్నాడు. ఆది అంటే అర్థం ఏంటి? తొలి అని, మొదట అని. అంటే ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే దేవుడు మొదట భూమి ఆకాశములు సృజించి ఉన్నాడు. ఆ భూమి ఆకాశము ఆ విధానం అంతా ఎలా ఉందమ్మా? భూమి ఎలా ఉంది? మొదట నిరాకారంగా ఉంది. అంటే ఒక ఆకారం కనిపించలేదు. ఎందుకని? భూమి చుట్టూ ఏమున్నాయి? భూమి అంతా కూడా ఏం ఆవరించి ఉన్నాయి? ఏం ఆవరించి ఉన్నాయమ్మా? చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. అంటే భూమి మీద ఏముందని అర్థం? అగాధ జలములు భూమిని కప్పి ఉన్నాయి. దాని మీద చీకటి ఏం చేస్తుంది? ఆవరించి ఉన్నది. అలాగే దేవుని ఆత్మ ఎక్కడుందమ్మా? ఆ యొక్క అగాధ జలముల మీద అల్లాడుచుండెను. అంటే తిరుగుతూ ఉండెను. ఎందుకు తిరుగుతూ ఉన్న దేవుని ఆత్మ? సరే, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. ఇంకా నరుని సృజించలా. ఇంకా నరుడు ఎంటర్ అవ్వలా ఇక్కడ. కానీ నరుని కన్నా ముందు భూమి మీదకి ఎంటర్ అయింది ఎవరు? ఎవరమ్మా? ఆ దేవుని ఆత్మ ఆల్రెడీ తిరుగుతూ ఉన్నది. ఎందుకు తిరుగుతుంది? ఇప్పుడు మనము ఒక చీకట్లో నిర్మానుష్యమైన చోట తిరుగుతూ ఉన్నాం. ఓకేనా? బాగా గమనించండి. ఎందుకు తిరుగుతుంటున్నాం? ఏదన్నా మనం ఒక వస్తువుని పోగొట్టుకుంటేనో లేదంటే ఏదన్నా దొరికించుకోవడానికి మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం అనుకుందాం. ఓకే, ఇక్కడ భూమి నిరాకారంగా ఉన్నది, శూన్యంగా ఉన్నది. భూమి మీద ఎవరు ఏమీ లేవు. అగాధ జలములు భూమి చుట్టూ ఉన్నాయి. ఆ యొక్క అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉంది. కానీ దేవుని ఆత్మ ఆ యొక్క అగాధ జలముల మీద ఏం చేస్తూ ఉన్నది? అల్లాడుచూ ఉన్నది. అంటే తిరుగుతూ ఉన్నది. ఎందు నిమిత్తం? దేవుని ప్రేమను గమనించాలి అక్కడ మనం. ఇంకా నరుడు లేడు భూమి మీద. కానీ నరుని కన్నా ముందు భూమి మీదకి పడద్రోయబడినటువంటి దేవుని యొక్క ప్రధాన దూత ఎక్కడున్నాడమ్మా? ఎక్కడికి గెంటి వేయబడ్డాడు? భూమి. మరి దేవుని ఆత్మ తిరుగుతూ ఉన్నదంటే ఎవరి కోసం తిరుగుతుంది? ఎవరి కోసం తిరుగుతుంది? ఇంకా నరుడు సృజించబడలేదు కదా. సృజించబడ్డాడు నరుడు? ఇంకా లేదు. అయినా దేవుని ఆత్మ అటు ఇటు తిరుగుతూ ఉన్నదంటే కారణం ఏంటి? దేవుని ధిక్కరించిన వాణ్ణి సైతము క్షమించుట దేవుని యొక్క వంతై ఉన్నది. ఆ ప్రేమ, ఆ ఆప్యాయత. ఎందుకంటే నరుడు ఇంకా సృజించబడలేదు. కానీ నరుని కన్నా ముందు ఆ యొక్క నిత్యరాజ్యం నుండి, పరలోక రాజ్యం నుండి ప్రధాన దూత అయినటువంటి వాడు భూమి మీదకి గెంటివేయబడ్డాడు. మరి వాడు ఎక్కడున్నాడు? భూమి మీద ఏడవ చోట ఉంటాడుగా. ఉంటాడా లేదా? మరి ఉన్నప్పుడు దేవుని ఆత్మ వాణ్ణి సైతము రక్షించుకొనుటకు అటు ఇటు తిరుగుచూ ఉండగా దేవుడు ఏం పలికాడమ్మా? అక్కడేమో తిరుగుతుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు తిరుగుతూ ఉన్నాడు. అవునా? దేవుడు ఏం పలికాడు చూడండి. దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచును. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచును.
దేవుడు దేవుడు ఒక నిమిషం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఆ చీకటి అగాధ జలములను కమ్మి ఉన్నది. ఎందుకు కమ్మి ఉన్నది? చీకటికి సాదృశ్యమైన వాడు ఎవరు? అపవాది. ఎవరమ్మా? అపవాది. అపవాది. ఏమర్థమైంది ఇప్పుడు? భూమి ఆకాశములు సృజించి, ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించి ఉన్నాడు. భూమి చుట్టూ ఏమున్నదమ్మా? భూమి ఎలా ఉన్నది? నిరాకారంగాను శూన్యంగాను ఉన్నది. కానీ ఇక్కడ ఏమి వ్రాయబడి చూడండి, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. చీకటికి సాదృశ్యం ఎవరు? అపవాది. అపవాది ఎక్కడ కమ్మి ఉన్నాడు? అగాధ జలముల మీద కమ్మి ఉన్నాడు. ఆ అగాధ జలముల మీద దేవుని ఆత్మ అటు ఇటు తిరుగుతూ ఉన్నది. కారణం, ఒకవేళ మేబీ దేవుడు ఆ యొక్క అపవాదిని సైతం క్షమించి తన నిత్యరాజ్యానికి తీసుకువెళ్ళడానికి అయి ఉండొచ్చు. లేదంటే అపవాది చీకటికి రారాజు అయి ఉన్నాడు కాబట్టి ఆ చీకటిని తీసివేయుటకు వెలుగు కమ్మని పలుకగా ఏమొచ్చిందమ్మా అక్కడ? వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు ఏం పేరు పెట్టాడమ్మా? పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. మరి అస్తమయము ఉదయము కలుగుగా ఒక దినమాయను. మరి తర్వాత చూడండి, జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని పలికెను. మరలా దేవుడు ఏం చేస్తున్నాడు? జలాలు ఉన్నాయి, డే టైంలో జరుగుతున్న జలములు ఉన్నాయి. జలములు ఉండగా ఏం చేస్తున్నాడు దేవుడు? ఆ జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాను పలికినప్పుడు ఆ దేవుడు ఏమైనాయమ్మా? దేవుడు ఆ విశాలమును చూచి విశాలము క్రింద జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునికి ఏమని పేరు పెట్టినమ్మా? ఆకాశమని. తర్వాత ఏం జరిగింది? మరలా ఇంకొక రోజు గడిచిపోయింది. అంటే పగలు రాత్రికి ఒకరోజు, ఆరిన నేలకు నీటికి ఆకాశమునకు భూమికి ఒకరోజు అయింది. అవునా? మధ్యాకాశము మనం వింటుంటాం, విన్నామా లేదా? మధ్యాకాశం అనే మాట విన్నామా? నేను ఎవరు తల లోపట్లేదు, నాకు గర్భిట్లేదా అమ్మా? విన్నామా? మరి ఇదే ఆకాశము చూడండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించాను. భూమి ఆకాశం ఆల్రెడీ ఉంది, ఓకేనా? దేవుడుండే ఆకాశము ఉన్నది. ఇప్పుడు దేవుడు మరలా కొత్త ఆకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మధ్య ఆకాశం ఏంటిది? అర్థం కాలేదా? ఇప్పుడు ఈ కప్పు ఉందమ్మా, బాగా గమనించండి. ఆ కప్పుకి పైన ఒక కప్పు ఉంది, ఓకేనా? ఆ కప్పు నుండి ఒక ఆయన వచ్చి ఆల్రెడీ చేసి పెట్టాడు ఈ కప్పుని. తర్వాత ఏం చేశాడంటే ఇక్కడ ఉన్నటువంటి దీన్ని వేరుపరిచి మరలా ఇంకో కప్పును ఏర్పరిచాడు. ఇప్పుడు మధ్యాకాశం ఏది చెప్పరేంది? ఆల్రెడీ ఉన్నదే కదా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆది యందు దేవుడు సృజించిన ఆకాశమే ఏమై ఉన్నది? మధ్యాకాశమై ఉన్నది. ఎందుకంటే ఆ ఆకాశానికి కింద మరి ఒక ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడు? వేరుపరిచాడా లేదా? ఇవ్వలేదా? సరే, మరి ఆకాశము క్రిందనున్న జలములు ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనపడుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు ఏమని పేరు పెట్టాడమ్మా? భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టాను. జలాలన్నీ కూడా ఏమని చెప్పాడు అంటే భూమి మీద ఉన్నటువంటి జలములన్నీ కూడా పక్కకి రండి అని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పగా అక్కడ ఆరిన నేల వచ్చింది. ఆరిన నేల రావడానికి ముందు 2 జలములుగా విభజించాడు దేవుడు. ఒక జలాన్ని ఆకాశంగా చేశాడు, ఒక జలాన్ని అక్కడే ఉంచి అక్కడున్న జలమును ఆ భూమి నుండి వేరుపరచగా అది సముద్రం అయింది. భూమి ఏమైంది? ఆరిన నేల ఏమైంది? భూమి అయింది. అవునా? మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నామా మనం?
భూమి మీదగా ఉన్నాం, అవునా కదా? భూమి మీద ఉన్నాం. ఇక్కడి నుంచి గమనిస్తే కనుక దేవుడు ఇక్కడి నుంచి ఏమేం చేశాడు? మొదట చెట్లని చేశాడు లేదా? తర్వాత జంతువులను, జలచరాల్ని చేశాడు. ఇక్కడి నుంచి మనం గమనిస్తే ఇప్పుడు మనకు దేవుడు 3 స్టెప్స్ చేసి ఉన్నాడు. తర్వాత ఇక 3 స్టెప్స్ దేవుడు చేస్తాడు, అవునా? ఏమేంటి ఆ 3 స్టెప్స్? మొదట పచ్చని చెట్లు, ఫ్రూట్స్, అంతేనా? లేదంటే మొదట జంతువులా? చూడండి, సముద్ర జలరాశికి సముద్రములని పేరు పెట్టను. తర్వాత 11వ వచనంలో అది మంచిదని తోచును. గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా ఆ ప్రకారం ఆయన. అంటే దేవుడు మొదట ఏం చేశాడమ్మా అంటే 6 నెలలు వచ్చిన తర్వాత దేవుడు చెట్లని, ఫలాల్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఏమిచ్చాడు దేవుడు? చూడండి, ఏమిచ్చాడు? ఫలాలు వచ్చినాయి. ఇదొక రీసైక్లింగ్ ఎలా జరుగుతుందో చూడండి. 14వ వచనం ఒకసారి చూడండి అమ్మా. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. చాలమ్మా, ఒక విషయం గమనించండి. దేవుడు పగటికి రాత్రికి కావాల్సిన జ్యోతుల్ని మొదటి రోజు ఎందుకు ఇవ్వాల? మొదటి రోజు ఎందుకు ఇలా? మొదటి రోజే ఇవ్వచ్చుగా. కానీ దేవుడు మొదటి నుంచి ఏమంటున్నాడు? అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయం అవ్వాలంటే సూర్యుడు ఉండాలా లేదా? ఉండాలా లేదా? సూర్యాస్తమయమే కదా సూర్యోదయం. కానీ ఇక్కడ దేవుడు మొక్కలను నాటిన తర్వాత, మొక్కలను తయారు చేసిన తర్వాత, వాటిని సృజించిన తర్వాత వాటికి కావలసినటువంటి బలమును ఇచ్చుటకు దేవుడు ఏం ఏర్పాటు చేశాడమ్మా? సూర్యుడిని ఇచ్చాడు. మరలా ఇచ్చిన సూర్యుడు కేవలం ఒక టాస్క్కే పనికి రావటం కాదు, మల్టిపుల్ టాస్కులుగా ఉండాలని చెప్పేసి ఏం చేశాడమ్మా దేవుడు? చెప్పండి, ఏమేం చేశాడు? జ్యోతులు. అవి ఏం చేస్తున్నాయంట? అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకే ఉండును గాకనియు ఆయన పలికెను. కానీ వాస్తవానికి సూర్యుడు లేకుండా మొక్క జీవించగలుగుతుందా? మనం అనుకోవచ్చు, ఇళ్లలో పెంచుతున్న మొక్కల పరిస్థితి ఏంటి? సూర్యోదయం ఉండదు కదా. కానీ సూర్యుని యొక్క ఆ కిరణాలు డైరెక్ట్గా అవి పొందకపోయినా కూడా ఏదో ఒక విధంగా ఎక్కడున్నా సరే ఆ యొక్క ప్రభావాన్ని పొందుకుంటాయి. కాబట్టే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియ అంటే ఏంటి? ఫోటోసింథసిస్. 10th ఉంది కదా, ఉందిగా, 10th లో ఉందిగా. మరి ఈ రోజుకి కూడా జరుగుతుంది. ఏంటిది? ఏం జరుగుతుంది ఈ రోజు కూడా? ఫోటోసింథసిస్ జరుగుతుందా లేదా? దేవుడు ఎప్పుడు ఇచ్చాడు? మొదట దేవుడు ఫస్ట్ డేనే చెట్లు ఇవ్వచ్చుగా, సరే ఇవ్వలేదు. కానీ ఫస్ట్ డేనే జ్యోతులు ఇవ్వచ్చుగా. ఒక రోజు గడవాలి అంటే ఉదయము అస్తమయం కావాలి కదా, మరి ఒక రోజు గడవాలి కదా. మరి అప్పుడు ఎందుకు ఇవ్వాల? మొక్కలు నాటిన తర్వాతే ఎందుకు ఇచ్చాడు? వాటికి ఏది అవసరమో అది ఇచ్చాడు దేవుడు. అర్థమైందమ్మా? అలాగే నరునికి కూడా దేవుడు నిర్మించుకున్నాక నరునికి ఏది అవసరమో అది ఇస్తూనే వస్తున్నాడు. ఒకానొక సమయానికి నరుడు చేరుకున్న తర్వాత నరుని యొక్క పాపము మోయుటకు పాప రహితుడు అవసరమయ్యాడు. అర్థమైందా? ఒకానొక స్టేజ్, పీక్ స్టేజ్కి మనం వచ్చేసాం. అప్పుడు ఆ నరునికి అవసరమైనటువంటి ఆ యొక్క కిరణజన్య సంయోగ క్రియ జరగాలి అంటే ఏ రీతిగా అయితే ఆకుల్లో ఆ పత్రహరితము కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు, ఫ్రక్టోజ్ కావచ్చు, ఏ రీతిగా అయితే తయారవుతున్నదో ఆ రీతిగా నరునిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేయటకు ఎవరు అవసరమయ్యారు? పాప రహితుడు అవసరమయ్యాడు. నరుడిని నిర్మించిన తరువాతనే పాపరహితుడిచ్చాడు. కానీ నరుణ్ణి నిర్మించడానికి ముందలే పరిశుద్ధాత్ముని భూమి మీదకి పంపించాడు దేవుడు. అవునా కదా? మరి చూడండి, దేవుని నోటి మాట చెప్పున వచ్చినటువంటి ఈ సర్వ సృష్టి కూడా
దేవుని యొక్క కనుసన్నల్లో ఉంటుంది. ఉంటుందా, ఉండట్లేదా? ఆయన చెప్పింది జరుగుతుంది. ఆయన ఏది చెప్తే అవి చేస్తాయి అమ్మా. కానీ ఒక నరుడు మాత్రం దేవుని స్వహస్తాలతో నిర్మితమై ఉన్నాడు. దేవుని యొక్క అంటే నరుని యొక్క నాసికారంధ్రంలో దేవుని యొక్క జీవవాయువును పొందుకున్న నరుడు జీవించే ఆత్మ అయినా సరే మంచి చెట్ల తెరిమి వృక్ష ఫలమును తిని ఎవరయ్యాడు? దేవుని వంటి వాడాయి. ఏం కోల్పోయాడు? విచక్షణ కోల్పోయాడు, విధానాన్ని కోల్పోయాడు, దేవునితో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని కోల్పోయాడు, దేవునితో కలిగినటువంటి ప్రేమ సంబంధాన్ని కోల్పోయాడు. తిరిగి దేవునికి ఏమిచ్చాడు? శిక్షను ఇచ్చాడు. ఏమిచ్చాడమ్మా? తిరిగి దేవునికి శిక్షణ ఇచ్చాడు. శిక్షణ కాదు, మరలా ఎలా అనుకున్నారు? దేవుడికి శిక్షణ ఇచ్చాడంట, శిక్షణ ఇచ్చామంట అంటే ట్రైనింగ్ కాదు, శిక్ష. ఏంటా శిక్ష? తన ప్రియ కుమారుని చెయ్యి విరవలసిన ఆవశ్యకత కలుగు చేశాడు. అర్థమవుతుందా? వేటి ద్వారా? మళ్ళా అనుకోవచ్చు నేనేం చేశానన్న ఎవరిక మా వైపు చూసి ఈ మాటలన్నీ చెప్తుంటాం అనుకోవచ్చు మనం. కానీ మనం ఇందాక పాడుకున్న ఒక పాట ఉంది కదా, ఆ పాటలు అన్నీ ఏముంటాయి? మనం ఏం చేసాం అయ్యే ఉంటాయి. సిలువకి కొట్టాం, అలాగే తులువాలతో చేరాం, కలుషంబుల్ని మోపాం. ఎందుకు? దోషులం కదా, మనం దోషులం కదా. కానీ నిజం చెప్పండి, మనం ఏదన్నా పొరపాటు చేస్తే ఆ పొరపాటుని ఒప్పుకునే వాళ్ళుగా ఉన్నాం. నిజం చెప్పండి, ఒప్పుకుంటాం? అసలు ఒప్పుకుంటామా? అస్సలు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక అక్క తమ్ముడు ఇద్దరు ఒక ఇంటి తలుపు తీస్తున్నారు, అంటే వాళ్ళ ఇంటి తలుపు తాళం తీస్తున్నారు. ఆ అమ్మాయి ఈ చీకట్లో ఇతనేమో లైట్ వేసాడు తాళం మీద. ఆ అమ్మాయి తాళం పెట్టి తిప్పుతుంది కానీ తలుపు తాళం ఊడట్లా, ట్రై చేస్తుంది తాళం ఊళ్ళ. సరే అని చెప్పి ఇటు నేను తీస్తానని చెప్పి లైట్ వాళ్ళ అక్క చేతికి ఇచ్చి ఈ అబ్బాయి తాళం పెట్టి తిప్పాడు, వచ్చేసింది. వెంటనే వాళ్ళ అక్క ఏముంది తెలుసా? లైట్ పట్టుకునే విధానం ఇదండి. నేను తీయలేకపోయాను అలా, లైట్ ఇలా పట్టుకోవాలి, నీకు చేత కాలేదు లైట్ పట్టుకోవటం అని. అంటే ఎవరిని కించపరచట్లేదు నేను. అంటే మనం ఏంటంటే మనం డిగ్రీ తీసుకున్నాం కదా, మాస్టర్ డిగ్రీ తీసుకున్నాం కదా, దేంట్లో? మనం కవరింగ్ మాస్టర్స్, అవునా కదా? దేవుడు ఇక్కడ మన కోసం చూడమ్మా, కేవలం మన కోసమే మనల్ని మనం అనుకోవచ్చు దేవుడు అంతటి చేసిన తర్వాత మన పోలిక చొప్పున నరుణ్ణి నిర్మించుకుందాం అని చివరగా అన్నాడు. అంటే మొదట ఆయన కావలసిన అన్ని చేసి చివరగా నరుణ్ణి చేశాడు కదా? కాదు. అసలు దేవుడికి నరుణ్ణి నిర్మించుకోవాల్సిన అవసరం ఏంటమ్మా? అంటే మనం బాగా ఒక విషయం ఆలోచించండి. మనం ఏదన్నా తయారు చేసుకొని మరలా దాన్ని సంరక్షించుకోవడానికి మనమే నిద్రమా అనుకొని, మరలా దాన్ని రక్షించుకోవడానికి మన పిల్లల్ని దాన్ని కాపలా పెట్టి, మరలా దాన్ని రక్షించుకోవడానికి మన పిల్లల్ని బలి ఇచ్చి దాన్ని రక్షించుకుంటామా? రక్షించుకుంటామా? అంటే మనం తెలివిగలమా? అమ్మా, నరుని నిర్మించుటకే దేవుడు సర్వము సిద్ధపరిచాడు. ఎందుకంటే నరుడంటే దేవునికి అంత ప్రేమ. ఆయన పోలిక చొప్పున నిర్మించుకుందాం అనుకున్నాడు. భూమినే ఇచ్చేశాడు నరునికి. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒక 1 కోటి ఎకరాలు అనుకుందాం. ప్రపంచం అంతా కూడా 1 కోటి ఎకరాలు అనుకుందాం. ఓకేమ్మా? ఆదాము అవ్వలు ఎంత ఆస్తిపరులు? ఎంత ఆస్తిపరులు ఆదాము అవ్వలు? మేము చూసామా? వాళ్ళ మేడల్లో బంగారాలు, వాళ్ళ ఇళ్ళలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మేము చూసామా అంటారా? ఊరక ఒక లెక్క. ఎంత ఆస్తిపరులమ్మా? ఎవరు చెప్పట్లేదా? మనం భూమి అంతా 1 కోటి ఎకరాలు అనుకుందాం. ఇప్పుడు చెప్పండి ఎంత ఆస్తిపరులు వాళ్ళు? 1 కోటి ఎకరాలు. 1 కోటి ఎకరాలు ఆసాములేగా వాళ్ళు.
వాళ్ళకే కదా అంతా ఉంది, భూమి అంతా. దేవుడు ఏమన్నాడు? ఈ భూమిని ఏలుకోండి అన్నాడు. మరి మనల్ని కూడా ఆదాము గారికి చెప్పిన మాట మనకు చెప్పినట్టే కదా దేవుడు, ఏలమని. మనం వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం? పాపంతో వెళ్తున్నాం, పరిశుద్ధంగా వెళ్ళట్లా. కాబట్టి గమనించాలి, దేవుడు మన కోసము సృజించిన ఈ భూమి మీద ఈ భూమిని విడవలసిన వారమని కూడా మనకు తెలుసు. అయినా కూడా నిత్యరాజ్య వారసత్వాన్ని పొందుకోవాలంటే ఆయన ప్రియ కుమారుని అర్పించాలని కూడా మనకు తెలుసు. అయినా కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన సిలువకు కొడుతున్నాం, పక్కలో బల్లెపు పొడితో పొడుస్తున్నాం, ముళ్ళ కిరీటము తల మీద పెడుతున్నాం, ఆయన దాహం అంటే చేదునిస్తున్నాం. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నాం అంటే మనం శాడిస్టులు. ఈ మాట మన పక్కన వాళ్ళు మనల్ని అంటే మనకు భలే కోపం వస్తుంది, ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ ఆలోచించండి, ఇప్పుడు మనం ఒకళ్ళకి ఒక బాధ కలిగించాం, అమ్మా ఊరక చెప్తున్నా. ఇప్పుడు ఒక సూది తీసుకొని మనం ఒకళ్ళని గుచ్చాం, గాయమైంది. మరలా అదే సూత్తో ఆ గాయం మీద గుచ్చితే మనల్ని ఏమంటారు? అబ్బా కరుణా సంపన్నుడు అంటారా? జాలి గల హృదయం గలవాడంటారా? బా ఎంత కృపగలవాడమ్మా అంటారా? ఏమంటారు? శాడిస్ట్ అంటారు, సైకో అంటారు. ఎందుకు? మనం ఏం చేస్తున్నాం? రేపిన గాయాన్ని రేపుతూ ఉన్నాం. అర్థమవుతుందా? కాబట్టి ఈ శుభ శుక్రవారంన దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ భూమి మీద దేవుడు ఎంత సుందరంగా చేశాడమ్మా భూమిని. అడవిలోకి వెళ్తే ఆ పచ్చని చెట్లు, అక్కడ ఉన్నటువంటి ప్రకృతిని చూసి ఆహ్లాదంగా ఉండదా మనకు? ఎంత సంతోషంగా ఉంటుంది. ఇవన్నీ కూడా దేవుడు నువ్వు ఇలా కావాలి అంటే ఏర్పాటు చేశాడా? నీ సొంత ఇల్లును నీవు కట్టుకోవాలని నీకు కావలసిన రీతిలో నువ్వు కట్టుకోవాలి. ఆయనను అది నీకు నచ్చుద్దన్న గ్యారంటీ లేదు, ఉందా? లేదు. కానీ దేవుడు సృజించిన ప్రకృతిని చూడండి, ఇది ఇలా బాగలేదు, ఇలా ఉంటే బాగుంటుంది అని ప్రపంచం మొత్తంలో చెప్పగలిగిన నరుడు ఎవడైనా ఉన్నాడా? హిమాలయాల దగ్గరికి వెళ్ళి ఈ కొండ ఏడుంటే బాగలేదు, మా ఇంటి పక్కన ఉంటే బాగుంటుంది అనే వాళ్ళు ఎవరున్నారా? పోనీ ఈ కొండ ఇలా కాదు, కొద్దిగా ఇటు తిరుగుంటే బాగుంటుంది అనే వాళ్ళు ఉన్నారా? ఉన్నారమ్మా? నయాగర జలపాతము ఆ జాలువారుతూ ఉన్నప్పుడు ఇది ఎలా వాళ్తే బాగలేదే, అటు తిరిగి ఇటు వచ్చి పోతే బాగుంటుంది అనే వాళ్ళు ఉన్నారా? ఏం లేదు. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ? నరునికి సంతోషాన్ని కలుగు చేయటికే. కానీ నరుడు దేవునికి ఏమిస్తున్నాం? వేదనిస్తున్నాం, కలుషములు మోపుతున్నాం, మిక్కిలి బాధిస్తున్నాం, ఆయన దేహంబును గాయములు చేస్తున్నాం. కాబట్టి ఆలోచించుకోవాలి, మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. ఆరిన నేలను ఇచ్చాడు. ఇంట్లో ఒక పూటంతా వర్షపు నీళ్ళు వస్తేనే మనం చిరాగ్గా ఉంటాం, ఉండవా? అది రాకెందుకు? ఇప్పుడు ఏదైనా వర్షం పడి జస్ట్ అరికాలు తడుస్తూ ఉంటే ఎంత చీదరగా ఉంటుంది కూర్చోడానికి మనకు. అది ఏది మళ్ళీ గచ్చు మీద, మళ్ళీ నాపరాళ్ళ మీద. అట్లాంటిది బురదలో ఉండగలం మనం? ఉండగలమా? ఒక్కరోజు సూర్యుడు రాకపోతే బట్టలు ఆరవు. మనకి సూర్యుని తిట్టుకుంటాం, అదే నాకు అర్థం కాదు. అడ్డున మేఘాలను ఎవడు తిట్టడు? ఇంకా రాలేదు అని అంటాం. ఆయనకేందో నువ్వు జీతం ఇస్తున్నట్టు నెల మనం జీతం ఇస్తేనే కదా సూర్యుడు జీతం తీసుకుంటా పోతున్నాడు. అసలు భలే అంటారు తెలుసా వెరైటీగా, 11 అయింది సూర్యుడు ఏంది ఇంకా రాలా, ఏం చేయాలి? వచ్చి బట్టలు ఆరబెట్టి పోవాలా? ఏమా అతను వస్తాడు, కానీ మధ్యలో ఉన్న మేఘాలు ఏం చేస్తాయి? అతనికి కనపడకుండా చేస్తాయి. అతను అంటే నా ఉద్దేశం అక్కడ మనిషి అనో దేవుడనో కాదు ఉద్దేశం. జస్ట్ సూర్యుడు అంటే పురుషునికి పెట్టబడే పేర్లుగా ఉంటది కాబట్టి అలా అంటున్నా, అంతే. అర్థమవుతుందా? చూడండి, నీవెప్పుడు కూడా పొడిగా ఉండటానికి, మళ్ళీ సూర్యుడిని ఇచ్చిన దేవుడు నీవు సూర్యునితో అంటే ఎండలో పనిచేస్తూ ఉంటే నీకు కావాల్సిన విటమిన్స్ కూడా దేవుడే ఆ సూర్య రశ్మితో ఇస్తున్నాడు. ఏ విటమిన్ వస్తమ్మా?
డియా వస్తున్నారా అట్లేదా? ఎవరికైనా డి విటమిన్ లోపం ఉంటే డాక్టర్ ఏం చెప్తాడు? పొద్దున సాయంత్రం ఎండలో కూర్చో అంటాడు. అర్థమైందా? అంటే నీకోసం అంటే చూడండి, దేవుడు మన కోసం ఎంత అప్డేటెడ్గా ఆలోచించి ఇచ్చాడు. మనం దేవునికి ఇంకా అప్డేటెడ్గా ఇస్తాం. ఏమిస్తాం తెలుసా? మన దేహము దేవునికి ఏడిస్తాం, ఆత్మని ఎడకో పంపిస్తాం. సీరియల్ దగ్గరకో, లేకపోతే సినిమా దగ్గరకో, లేకపోతే ఇంకో చోటకో పంపిస్తాం. కానీ దేవుడు సృష్టిని సృజించిన విధానము కేవలం నరుని కొరకే అయి ఉన్నది. ఎందుకంటే భూమి మీదకి పడ్డటువంటి ఆ యొక్క అపవాది ఆ భూమిని స్వతంత్రించుకునే ఆ విధానములో నరుని నిర్మాణము అనివార్యమై ఉన్నది. అక్కడ అర్థమైందమ్మా? నరుని నిర్మించుట అనివార్యమై ఉన్నది. అయితే దేవుడు నరుణ్ణి ఆ అగాధ జలముల్లో పడవేయాలనుకోవాలా. ఏం చేయాలనుకున్నాడు? సంతోషంగా. అంటే ఎందుకంటే అపవాది వైపు వెళ్ళిన వాళ్ళు అపవాదికే, నా వైపు వచ్చిన వాళ్ళు నా వైపే అని దేవుడు నరునికి ఇబ్బందిని కలుగు చేయలా. నిత్యరాజ్యంలో దేవుడు ఎంత చక్కగా సంతోషంగా ఉంటాడో అంత సంతోషాన్ని నరునికి దేవుడి భూమి మీద ఇచ్చాడు. మరి మనం వేసిన మొక్క ఏమో ఫలించాలా, దేవుడు నాటిన మనమేమో ఫలించం. మనం వేసిన మొక్క కాయ కాస్తే మనకు భలే సంతోషం. పొద్దున్నే చూసేదాన్ని కాయో లేదా పువ్వో కోసుకొని సంతోషంగా అందరికీ చూపించుకుంటాం. ఇదిగో నేను వేసాను ఈ మొక్కని, చూడు పువ్వు చూడు ఎంత పెద్దో, లేదంటే ఈ ఫ్రూట్ చూడు ఎలా ఉందో, ఎంత బాగుందో, ఎంత తీయగుందో. అది పుల్లగున్నా సరే తీయగుందని చెప్తాం మొదట మాత్రం. గమక్కన ఏమన్నా టేస్ట్ చూసి పుల్లగుంది కాబట్టి ఇందే కదా కోసింది, గమక్కని తిన్నా కదా, కొద్దిగా మాగబెట్టుంటే బాగుంటుంది. ఎందుకని? మనం వేసింది. మరి దేవుడు నీ గురించి అలా చెప్పుకోవాలని ఆశపడతాడా లేదా? నేను నాటిన మొక్క, మరి నా బిడ్డ ఇలా ఫలిస్తున్నాడు, నా బిడ్డ ఇలా ఫలిస్తుంది, నా బిడ్డ ఎంత సంతోషంగా ఉంది, నా బిడ్డ ఎంత సంతోషంగా ఉన్నాడు అని దేవుడు గర్వంగా చెప్పుకోవాలా వద్దా? కాబట్టి మనం ఏంటి అనేది మొదట తెలుసుకుందాం. మన కొరకు దేవుడు చేసిన గొప్ప త్యాగం ఏంటో తెలుసుకుందాం. దేవుని కొరకు మనం జీవించే విధంగా మనం ముందుకు సాగిపోతాం. మరి చివరిదాకా చదువుకుందాం అనుకున్నాం, కానీ టైం కూడా చాలదు, ఇంకా చాలా ఉన్నది. కాబట్టి నిదానంగా మొత్తం చూద్దాం. అంటే ఇప్పుడు కాదులేండి, కంగారు పడద్దు. ఈ మాట నిదానంగా మొత్తం చూద్దామంటే అప్పుడు ఇంటికాడ పనుందే, అన్న ఎప్పుడు చదువుతాడో ఏమో అని ఎవరు ఆలోచించొద్దు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం, మొదట నీవంటే ఎవరు దేవుని ఎదుట? నీవేంటి అసలు నీ ముందు అని మనల్ని మనం ప్రశ్నించుకొని దేవునిలో ఎదుగుతూ ఫలించినప్పుడు, దేవుని కృపను పొందుకున్నప్పుడు ఆయన మధురమైన స్వరము మనకు శ్రావ్యమైనప్పుడు. అంటే అర్థం ఏంటి? మధురమైన స్వరము మనకు శ్రావ్యమైనప్పుడు అంటే గూగుల్ చేద్దామా? అందంగా వినటానికి సంతోషంగా. సరే, ఏదో మీరు గూగుల్ చేసుకోండి తర్వాత. కాబట్టి మనము ఆ స్వరాన్ని వినుటకు మనం సిద్ధపడిన వారుగా ఉంటూ ఆయన మాట చొప్పున నడిచేవారుగా ఉంటే కనుక, అమ్మా, ఆయన మాట చొప్పున నడిచేవారుగా ఉంటే భయం ఉందా? చీకటి ఉందా? చీకటి ఉందా? అంతా వెలుగేగా. మరి ఆ వెలుగులో సంచరించుట ఇష్టమా కాదా? ఒకరికి ఇష్టం ఉండదు. ఒకరంటే ఎక్కడున్న వాళ్ళు అట్లమ్మా, ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇష్టం ఉండదు వెలుగులో ఉండటం. వారెవరు? చీకటి రాజ్యానికి వారే ప్రభువులు. అలా కాకుండా మనం దేవునిలో ఎదుగుచు ఫలిస్తూ దేవుని బిడ్డలుగా మనం ఉంటూ ఆయన నిత్యరాజ్య వారసులం మేమని గర్వంగా మనం చెప్పుకునేవారుగా మనం ఉంటూ దేవుని సంతోషానికి కారణమవుతూ ఆయన సన్నిధిలో ఆయన ఎదుట తల ఎత్తుకొని ప్రభువా నీ రాజ్యానికి నేను వచ్చాను అని చెప్పేవారుగా మనం ఉండాలని, ఆ రీతిగా ఉండుటకై చాలినటువంటి జ్ఞానము, ఆయన ఆదరణ, కృపాకరుణ
నిరంతరం మనకు తోడుగా దేవుడు ఉంచును గాక. ఆమెన్. దేవుడు మనకు అనుగ్రహించిన సత్యవార్తను బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలమ్మా.